నేటి రాశి ఫలాలు మిథున రాశి. మిథున రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలలో స్థిరమైన లాభాలను అందుకుంటారు. ఇక ఇతరుల వ్యవహారాలకు ఈరోజు మిథున రాశి వారు దూరంగా ఉండడం మంచిదే. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు అనుకూలంగా సాగుతాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అని పెరుగుతుంది. అలాగే ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే మిథున రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ధనాదాయం అనేది కలుగుతుంది. అలాగే అధిక రాబడి కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్య అవకాశం అనేది లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలనేవి లభిస్తాయి. ఇక చేపల రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది మిథున రాశి వారికి కనబడుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగం చేసేవారికి ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వివాహం ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారు వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. అలాగే మిత్రుల మరియు సహోదరుల సహకారం అనేది అన్ని విధాలుగా లభిస్తుంది. మిథున రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకునే అవకాశం ఈరోజు కలుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న అడ్డంకులను తొలగించుకొని మంచి లాభాలను గడిస్తారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. మరియు భాగస్వామ్యంలో సఖ్యత అనేది నెలకొంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట అందరి సహకారాన్ని పొందగలుగుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ మంచి భవిష్యత్తుకు బాట అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. మరియు ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు శివ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.